అసలైన భారతీయుడికి గోవంటే ఎంతో ప్రేమ. అయితే గోరక్షణకు సంబంధించి ఇటు నెల్లూరు జిల్లా వాసులు ఏమనుకుంటున్నారో మా ప్రతినిధి మురళి అందిస్తారు. గోవధ నిషేధం విరుద్ధం అంటూ గత 2-3 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రత్యేక చట్టం ద్వారా గోవధ నిషేధం అనే ఒక నినాదాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళింది. అయితే దీనికి సంబంధించి కొంతమంది అంటే ఇప్పటికే ఇటు కేరళ కావచ్చు, ఇటు కర్ణాటకలోని కొన్ని ప్రదేశాలు కావచ్చు, విద్యార్థులు, యూనివర్సిటీ విద్యార్థులు పచ్చి మాంసం తినడం, అలాగే కొన్ని కార్యక్రమాలను కూడా చట్టవిరుద్ధంగా చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు. అయితే మనం ప్రస్తుతం నెల్లూరు నగరంలోని విక్రమసింహపురి యూనివర్సిటీ వద్ద ఉన్నాం. ఇక్కడ విద్యార్థులు కూడా ఉన్నారు, వీళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చింది, గోవధ చట్టాన్ని. అయితే దానికి సంబంధించి ఇప్పటికే కేరళలో కావచ్చు, ఇటు బెంగళూరులో కావచ్చు కొన్ని ఘటనలు కూడా జరిగాయి. అయితే మీరేమంటారు? రోజు మనం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి గోవధ చట్టం ఏదైతే ఉందో, ఈ దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో 25 రాష్ట్రాలు ఇప్పటికే వాటిని స్వాగతించాయి. ఒక 4 రాష్ట్రాలు మాత్రం దీన్ని వ్యతిరేకించాయి. అటు ఒడిశాలో చూసుకుంటే అయితేనేమి, పశ్చిమ బెంగాల్లో చూసుకుంటే అయితే అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ గోవధ చట్టాన్ని స్వాగతించారు. ఒక కమ్యూనిస్ట్ అయితేనేమి, కమ్యూనిస్ట్ పార్టీలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలు దీన్ని పదే వక్రీకరించి గోవధ శాలలు కాదు, గోవధను చేయడం నేరం అనేటువంటి ఉద్దేశంతో ప్రజల్లోకి తీసుకెళ్లి దీన్ని వక్రీకరించారు. ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే గోవధను చేయడం అనేది నిషేధం కాదు, గోవధ శాలలు నిషేధం చేసింది. గతంలో చూసుకున్నట్టయితే పాకిస్తాన్లో ఉన్నటువంటి గోవధను చేసి పాకిస్తాన్ తరలించడం, ఇటు చైనా అయితేనేమి, బంగ్లాదేశ్ అయితేనేమి, ఇటు బార్డర్ దగ్గర కూడా అనేక గోవధ శాలలు ఉన్నాయి. కాబట్టి వీటిని నిషేధించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి దీనికి మద్దతుగా అన్ని ప్రజా సంఘాలు అయితే, అన్ని విద్యార్థి సంఘాలు అయితే, అన్ని రాజకీయ పార్టీలు అయితే ఈరోజు స్వాగతించాల్సిన అవసరం ఉంది. గోవధ నిషేధ చట్టాన్ని అందరూ కూడా స్వాగతించాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, అంటే విద్యార్థులే ఇవాళ కేరళలో పచ్చి మాంసాన్ని తిన్నారు. నిన్న 2-3 రోజుల క్రితం జరిగిన సంఘటన. మరోవైపు బెంగళూరులో కూడా కొన్ని ఘటనలు జరిగాయి. అయితే విద్యార్థులు ఎందుకు ఈ విధంగా గోవధ పైన ఇది పెంచుకుంటున్నారు? ఈరోజు విశ్వవిద్యాలయాల్లో కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో గోవధ నిషేధ చట్టం, ఈరోజు చాలా ఆలస్యమైంది ఇప్పటికే గోవధను నిషేధించడం అనేది. ఎప్పుడో ఈరోజు గోవుని ఒక మాతగా, ఒక అమ్మగా ఈరోజు ఇంట్లో మనం పూజిస్తున్నాం. అనాదిగా నుంచి కూడా గోవు యొక్క మూత్రం చాలా పవిత్రంగా మనం భావిస్తాం. అటువంటి గోవుని ఈరోజు చంపి మాంసం తినడం చాలా దారుణం. ఈరోజు తినడమే కాకుండా ఎక్స్పోర్ట్ చాలా ఎగుమతులు చేస్తున్నారు ఈరోజు ఫారిన్ కంట్రీస్కి. ఈరోజు గోవు పూర్తిగా పవిత్రమైనటువంటి గోవు ఈరోజు భారతదేశంలో ఎక్కడా లేదు. ఈరోజు జెర్సీ ఆవు పాలు మనం తాగుతున్నాం. ఈ విధంగా ఎగుమతులు ఎక్కువైన కారణంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈరోజు విద్యార్థులందరూ కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నారో, సిపిఎం లేకపోతే కమ్యూనిస్టు కొంతమంది ఈరోజు గోవధని స్వాగతించకుండా వ్యతిరేకించడం చాలా దారుణమైన విషయం. అదేవిధంగా కేరళలో లేకపోతే పశ్చిమ బెంగాల్లో నడి రోడ్లలోకి వచ్చి కర్ణాటక ప్రభుత్వంలో అయితే గోవు మాంసాన్ని వండి తినడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. దీనిని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. కాబట్టి మీరు యూనివర్సిటీలో, విశ్వవిద్యాలయాల్లో మీరు రాజకీయం చేసుకోవాలంటే వేరే విధంగా చేసుకోండి. గోవుగా మేము మాతగా భావించేటువంటి గోవుని మీరు కాదు, మేము గోవును వండి తింటామని చెప్పేస్తే మేము చూస్తూ ఊరుకోమని చెప్పేసి విద్యార్థుల తరఫున మేము హెచ్చరిస్తూ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఏదైతే యూనివర్సిటీల్లో తీసుకొస్తున్నటువంటి బీఫ్ ఫెస్టివల్ కానీ, లేకపోతే నిన్న మొన్న ఇటు కేరళలో, కర్ణాటకలో, పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఘటనలు, ఏదైతే పచ్చి మాంసం తింటూ నిరసనలు తెలిపిన ఘటనలను కూడా ఇటు నెల్లూరులోని విక్రమసింహపురి యూనివర్సిటీ విద్యార్థులు తీవ్రంగా ఖండిస్తున్నారు. గోవధ చట్టాన్ని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాన్ని పూర్తిగా కూడా మేము గౌరవిస్తున్నాం. ఈ గోవు మాంసాన్ని ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు, మొత్తానికి గోవధ చట్టాన్ని అంగీకరిస్తున్నట్లుగా విక్రమసింహపురి యూనివర్సిటీ విద్యార్థులు చెప్తున్నారు. ఎక్కడ కూడా ఇటువంటి బీఫ్ ఫెస్టివల్స్ కానీ, లేకపోతే కేరళలో జరిగినటువంటి సంఘటనలు కానీ పునరావృతం అయితే యూనివర్సిటీ తరఫున విద్యార్థులు సైతం రోడ్డెక్కి నిరసనలు తెలిపే కార్యక్రమాన్ని కూడా ముందడుగు వేస్తామని చెప్పి చెప్తున్న జరుగుతుంది. ఇది నెల్లూరు జిల్లాలో తాజా పరిస్థితి.